తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కేసీఆర్ గారికి, ఈ స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టడానికి గల కారణాలు. కేసీఆర్ గారు 1996 నుండి 1999 వరకు టీడీపీ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశారు. 1999 నుండి 2000 ఎన్నికల అనంతరం డిప్యూటీ స్పీకర్గా చేశారు. విజన్ 2020 పత్రాన్ని మెకన్సీ వారి చేత చంద్రబాబు నాయుడు తయారు చేయించారు. విజన్ 2020 డాక్యుమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడంతో ఈ పత్రాన్ని కేసీఆర్ గారు బహిరంగంగా విమర్శించారు. చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు అసలే కరువుతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు ఇది మరింత భారమై వారి నడ్డి విరిచింది అని కేసీఆర్ గారు బహిరంగంగానే విమర్శించారు. 2000 సంవత్సరంలో ఎన్డీఏ కొత్త రాష్ట్రాలను ఏర్పరుస్తూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించగా చంద్రబాబు అడ్డుపడ్డారు. టీడీపీ పార్టీ నుండి బయటకు రావటానికి మేధావులను, విద్యార్థులను, ఎన్జీఓ సంఘ నేతలను చర్చలు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ సమాచారాలతో స్పందించిన చంద్రబాబు కోరుకున్న మంత్రి పదవి ఇస్తానని రాయబారం పంపారు. దీనిని సున్నితంగా తిరస్కరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా ధ్యేయం అని ప్రకటించారు. ఏప్రిల్ 27, 2001 టీఆర్ఎస్ స్థాపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. మే 11, 2001 సింహగర్జన పేరుతో సభ పెట్టారు. ఈ సభకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు శిబు సోరెన్ వచ్చి తెలంగాణకు మద్దతు పలికారు. 2001 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. కరీంనగర్, నిజామాబాద్. ఏప్రిల్ 27, 2002 ఆల నరేందర్ పెట్టిన తెలంగాణ సాధన సమితి పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. 2009లో టీఆర్ఎస్, టీడీపీ, సిపిఎల్, సిపిఎం కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈటెల రాజేందర్ శాసనసభ పక్ష నాయకుడయ్యారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పోలీస్ శాఖకు సంబంధించిన హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు అక్టోబర్ 9, 2009 తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో జైల్ బరో కార్యక్రమం జరిగింది. ఈ ఫ్రీ జోన్ ఉద్యమం కాస్త ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 15 సంవత్సరాలయ్యింది. 15 సంవత్సరాలకి జరుపుకునేది క్రిస్టల్ సెలబ్రేషన్స్ అని అంటారు. క్రిస్టల్ సెలబ్రేషన్స్ మన ఖమ్మంలో జరుపుకోవటం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ గారి క్యాబినెట్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చీఫ్ మినిస్టర్, మహమూద్ అలీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కడియం శ్రీహరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్, టి హరీష్ రావు ఇరిగేషన్, కల్వకుంట్ల తారక రామారావు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జూపల్లి కృష్ణారావు ఇండస్ట్రీస్, నాని నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్, మహేందర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రికల్చర్, జి జగదీష్ రెడ్డి పవర్ మినిస్టర్, సి లక్ష్మారెడ్డి హెల్త్ అండ్ మెడిసిన్స్, ఏ ఇంద్రకరణ్ రెడ్డి హౌసింగ్, ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్, జోగు రామన్న ఫారెస్ట్, టి పద్మారావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తుమ్మల నాగేశ్వరరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఐసిడిఎస్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ, ఏ చందులాల్ టూరిజం.